సీఎం కేసీఆర్ ప్రకటించిన భారత రాష్ట్ర సమితికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అణగారిన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పనులను చూసి ఇతర రాష్ట్రాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతిస్తామన్నారు ఏపీ మాజీ మంత్రి మారెప్ప. దేశంలోని సమస్యలపై కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ సర్కార్ను ఢీకొట్టే సత్తా కేసీఆర్కే ఉందంటున్న మారెప్పతో మా ప్రతినిధి సూరజ్ ఫేస్ టు ఫేస్. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందనే విమర్శలు రోజు రోజుకు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త రాజకీయాలకు పూనుకుంటున్న పరిస్థితులు కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితిలో మనతో పాటుగా మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన మారెప్ప గారు ఉన్నారు. ఆయన దళిత నాయకులు. ప్రస్తుతం ఆయన ఇండియా ప్రజా కాంగ్రెస్ అని ఒక జాతీయ పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మారెప్ప గారు, ప్రస్తుతం దేశ రాజకీయాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా అణగారిన వర్గాలకు, ఎస్సీ బీసీ మైనార్టీలకు, బహుజనులకు, మహిళలకు హక్కులు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో బీజేపీ వచ్చిన తర్వాత పూర్తిగా వైఫల్యం చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో కింగ్ ఆఫ్ కింగ్స్, ది గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఏదైతే అనుకుంటాడో అది సాధించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, విప్లవవాది, సంఘ సంస్కర్త కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ స్థాపించడం నేను అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరు ఎదిరించి వాళ్ళే, లేకపోతే హిట్లరు, ముస్సోలిన్, నీరవ్ చక్రవర్తి పాలన వస్తుందనే నిజం తెలుసుకున్న వ్యక్తి, ఒక శక్తి, ఒక సంస్థకు, వ్యవస్థకు ఉపయోగపడే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు, ఏదైతే అనుకుంటాడో చేస్తున్న వ్యక్తి, దళిత కాన్సెప్టు, భోజన కాన్సెప్ట్ ఉన్న వ్యక్తికి ఆయనకు ఉన్నట్టు అవగాహన, ముందు లౌకికము, చాణక్యము, దూరదృష్టి, దేశ భవిష్యత్తు, భద్రత, బాధ్యత, భరోసా, సంక్షేమము, అభివృద్ధి, పరిశ్రమలు, కంపెనీలు, నిరుద్యోగ సమస్యను అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక రూల్ ఆఫ్ ది కింగ్స్ ఆఫ్ కింగ్స్, గుడ్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్. అయితే మనం ప్రస్తుతం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పేరిట మీరు ముందుకెళ్తున్నారు. దీని ప్రధాన లక్షణాలు ఏంటి? ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తారు? పంచసూత్రాలు: విద్య, వైద్యము, ఉపాధి, ఉచితం, మాతృ ప్రేమతో పరిపాలన దక్షత, దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా మద్య నిషేధం, సంపూర్ణంగా మద్య నిషేధం, స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ మానవ సేవే మానవ సేవగా భావిస్తూ మానవుల మనుగడకు ప్రతి కుటుంబము, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి పేద వర్గాలు సంక్షేమ పథకాలను స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ ముందు పోవడం ఒకటి అజెండా. సంపూర్ణ మద్య నిషేధం ఒకటి. అయితే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏకతాటిపైన నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రైతు బంధు కావచ్చు, రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, వాళ్ళకు నీటి తీరువ ఎత్తివేయడం కావచ్చు, రైతు బీమా ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లాంటి సంక్షేమ పథకాలు, అలాగే ఆసరా పెన్షన్లు, అలాగే దళితులకు సంబంధించిన దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. వీటినన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? నేను అభినందిస్తాను. 100 రూపాయలు. ఐ విల్ అప్రిషియేట్ వెరీ మచ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గ్రేట్ లెజెండర్ లీడర్ కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి. ఆయన కాన్సెప్ట్ ఎవరు? దళిత బంధు పథకాన్ని మీరు ఎట్లా? 10 లక్షలు ఇవ్వడమే కాకుండా దాని ఇన్స్పిరేషన్ బహుజన బాంధుగా మార్చి దేశవ్యాప్తంగా మోడీ కూడా ఈ మస్ట్ బి టేక్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది గ్రేట్ లెజెండరీ కింగ్ ఆఫ్ ది కింగ్స్, గుడ్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను భావిస్తున్నాను. అయితే రైతు సంక్షేమం పట్ల తెలంగాణ అవలంబిస్తున్న విధానాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? చాలా బాగుంది. ఎందుకంటే ఆయన భావాలు చాలా ప్రజలు గ్రాస్ రూట్ లెవెల్లో పోతున్నాడు. అన్ని వర్గాలకు ఎవరికైతే చేస్తానంటాడో వాళ్ళందరూ చేశారు. కానీ అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో, దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ వేదిక అవసరం కనిపిస్తుంది. అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్, బీజేపీ నేతృత్వాల్లో ఏర్పడ్డ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇంకా అభివృద్ధి పథంలో దేశం ముందుకు నడవడంలో వైఫల్యం చెందుతున్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికల ఏర్పాటు అవసరం ఉంది. మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు సమాజం బాగుపడాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు, ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక సంస్థకు, వ్యవస్థకు ఉపయోగపడవలసిన వ్యక్తి ఇప్పుడు 8 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ సర్వీసెస్, ఈ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టు బి ఎసెన్షియల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. బీఆర్ఎస్ అనేదాన్ని నేను అభినందిస్తున్నాను. ఎవరో ఒకరు
అది ఎదించిపోతే మరి కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఇంకా సంపూర్ణమైన అభివృద్ధి జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. అలాంటి లెజెండరీ లీడర్కి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాము. ఆయన అజెండాతో మా అజెండా కోన్సైడ్ అయితే విల్ కోన్సైడ్ విత్ హిమ్. అంటే ఎట్లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉంది? ఏలే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ రీతిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ ఈ హాజ్ రోట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేసారు. సంక్షేమము, సంపద పెంచాలి. దేశానికి సంపద అవసరం. సంపద, అభివృద్ధి, ఉత్పత్తి, సంక్షేమం. సంపద లేకుండా ఉత్త సంక్షేమ పథకాలు పెడితే పగా కాదు. కడుపునిండి అన్నం పెట్టాలి కానీ నాయకుడైన వాడు, అందుకే చెప్తున్నా అప్పప్పుడు నేను నాసుకవిత్వంలో, రోత నాయకులు నేతలైతే వారిని నమ్ముకున్న ప్రజలకు అన్ని కోతలు వాతలే కదా. మంచి నాయకులను మనం ఎన్నుకుంటే బ్రతకంతా బంగారు బాటే కదా. మంచి పొలములు పండినట్లు బంజరు భూములు బండున దిగిమెరిగి నిజమెరిగి ఇకరైనా బీజేపీ అటావో. అంటే ఇవాళ పరిస్థితుల్లో, ఇవాళ నెలకొని ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? ఎట్లా మార్చాల్సిన అవసరం? కొన్ని మాటలంటే సంక్షేమము, అభివృద్ధి, శాంతి భద్రతలు. ప్రతి కుటుంబానికి జనాభా ప్రతిపాదన మీద, జనసాంద్రత బేస్ మీద, జనసాంద్రత ఎంత, జనాభా ఎంత, కులాల గణ విభజన జరగాల. అంటే బీసీలు 53.39% ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, ఇంకా పేదరికం పోలేదు. ఎవడు బీసీ ల్యాండు, శాండు, వైను, మైను, పొలిటికల్ పంచభూతాలు ఎవరైతే ఉంటారో 15% ఉన్న వాళ్ళే పాలకులు, సేవకులు, 80% ఉన్న వాళ్ళు సేవకులు, బానిసలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు, సో ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో ఈ నోస్ వెరీ వెల్ ట్రెడిషన్ అండ్ లిటరసీ, పేదరికం, నిరక్షరాస్యత అనేది ఉంది. కాబట్టి తెలంగాణ స్టేట్లో అక్కడ అన్ని కానీ దేశంలో వన సంపద, జనసంపద, జనసాంద్రత, ఖని సంపద, జనవనరులు అన్నీ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు ప్రధానమంత్రి అయితే ఈ దేశం సస్యశ్యామలం అయితే కూడా నేను భావించేవాడిలో నంబర్ 1. అయితే రాష్ట్రాల వ్యవహారాల్లో ఢిల్లీ జోక్యం, అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఎట్లాంటి విధానాన్ని అవలంబిస్తే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి వచ్చి అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలి? మోడీ బీసీ వాలా, నిరుపేద వాలా, ఛాయ్ వాలా, అచ్చా వాలంటే కుచితమైన నిరంకుశమైన పాలన పాటిస్తున్నాడు. వాళ్ళకు ఇన్వాల్వ్ కావాల్సింది ఓన్ సెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో, తర్వాత డిఫెన్స్లోన, సైంటిఫిక్లో కానీ, అణు ఒప్పందంలో కానీ, తర్వాత విదేశీ వ్యవహారాల్లో కానీ, టెలికమ్యూనికేషన్ కూడా రద్దు చేసి పరిచినారు. టెలికమ్యూనికేషన్, బిఎస్ఎల్, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి వాళ్ళు 5-6 సెక్టర్స్లో ఉండాల. జిఎస్టీ, సిఎస్టీ పెంచుతూనే పోతున్నారు. సముద్రాల్లో జనవను ఖని సంపద, మన సంపదను అంబానీ, ఆదానికి ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. మన సంపదను అసలు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆయన ఇలాంటి దమ్మున్న నాయకుడికి మేము పూర్తిగా సహకారం ఇస్తాం. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మేము ఆయన అంటూ ఉంటాం. ఆయనకు బేసరతగా మద్దతు ఇస్తాం. తర్వాత కాంగ్రెస్ పూర్వమే మిట్టి మిల్గా కాంగ్రెస్ చచ్చిపోయింది. ఒక చెట్టును కొట్టేసేదే కాకుండా ఎందరో త్యాగాలు ఫలితాలు పుట్టిన కాంగ్రెస్ పార్టీ దాన్ని నరికేసి పెట్రోల్ వేసి కాల్చి పరిచినారు. అంటే సిగురు లేకుండా. ఇప్పుడు కేసీఆర్ ప్రజెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎసెన్షియల్. నిరంతర పోరాటమే శరణ్యం. అంబేద్కర్ ఐడియాలజీతోన ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి కష్టం లేకున్నట్లు ముందుకు పోతే కేసీఆర్కు ఖచ్చితంగా ఆయనలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఆయన లాంటి దమ్మున నాయకుడు ఇప్పుడు అవసరం. అంటే ఇప్పుడు భారత్ జోడో యాత్రను, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఎట్లా చూడాల్సి ఉంటుంది? వాళ్ళకు కాంగ్రెస్కి ఒక మాత్ర, అది కాంగ్రెస్ పార్టీకి ఒక మాత్ర. చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో ఇంకా ముసలిలో కొనసాగుతున్నారు. కుటుంబ పాలన, నియంత్రిత పాలన. ఇది ఇప్పుడు మేల్కొన్నాడు 52 సంవత్సరాల్లో. ఎవరు? రాహుల్ గాంధీ. వాళ్ళ కుటుంబం, వాళ్ళ అవ్వ చనిపోయింది, వాళ్ళ నాయన చంపేసినారు, వాళ్ళ అమ్మని చంపేసినారు, వాళ్ళ అవ్వని చంపేసినారు. ఆయన ఇప్పుడు మేల్కొన్నాడు. ప్రజలకు అబద్ధం రావాల్సిండే. ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడే ప్రజానాయకుడు. నిరంతర పోరాటమే శరణము. బోధించు, సమకరించు, పోరాడు. ప్రజల్లో ఉండాల. ముసలోళ్ళల్లా అడ్వైజర్స్గా పెట్టుకొని యంగ్స్టర్స్ని, ఎస్సీ, బీసీ, మైనార్టీని తీసుకోకండి. తెలంగాణలో అనవసరంగా మునుగోడులో ఎన్నికలు రావడం అనేది, ఎవరైతే సంపాదించుకొని కాంగ్రెస్ ద్వారా లక్షల కోట్లు సంపాదించుకున్నారో వాళ్ళే వెన్నుపోటు పడిచి ఇప్పుడు నాయకత్వం కోసం కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ దుస్థితి అది మారదు. వాళ్ళు పైకి రారు. ఈ తరుణంలో నేషనల్ పార్టీ పూర్వమే మిట్టిమిలిగా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అడ్మినిస్ట్రేషను ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్. లేకపోతే ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం మిషన్లు తీసేయాలి. ఈవీఎం మిషన్ చూసి ప్రపంచ దేశాలు, వెల్ డెవలప్ కంట్రీస్లో ఆర్ అడాప్టింగ్ అండ్ ఫాలోయింగ్ బ్యాలెట్ పేపర్. ఈడ అడుగుతున్న దేశంలో ఈవీఎం మిషన్ ఉన్నంత వరకు బీజేపీ వస్తూనే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన దేశంలోనే ఒక ఆరోపణ స్పష్టంగా వెలువెత్తున్న క్రమంలో
ఒక తెలంగాణ మోడల్ దేశానికి అవసరమా? ఈ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మీ సహకారం ఈ ఆర్థిక వనరులను సమీకరించడంలో ఏ మేరకు ఉంటుంది? ఇంకోటి ఇప్పుడు ఉన్న వనరు చాలు. ఫస్ట్ 6,000 7,000 లక్షల క్యూసిక్స్ సముద్రంలో కలిసిపోతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కట్టేస్తే వ్యవసాయానికి అప్లిఫ్ట్ ఇస్తే నీటి వలన, ఎందుకంటే ఆమె బేసికలీ సివిల్ ఇంజనీర్ కాబట్టి ఆర్ఈసీ వరంగల్, బేసికల్గా డ్యాములు కడితే నీళ్ళు వస్తాయి, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, సహకార రుణాలు ఇస్తే వాణిజ్య పంటలు పడతాయి. అప్పుడు సేల్ ట్యాక్స్, ఇన్కమ్స్, రోడ్స్, సెల్ఫ్, ఇండివిజువల్, యూనివర్సల్ అందరూ డెవలప్ అవుతారు, సంపద వస్తుంది, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అది సంపద క్రియేట్ చేసుకుంటాం. తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి. ఇప్పుడు భూమి లేని వేస్ట్ క్యాండిడేట్ ఉండదు, వేస్ట్ ల్యాండ్ ఉండదు. ఇట్ షుడ్ బి యూటిలైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. బీజేపీ వాళ్ళకి ఇంటెన్షన్గా ఫండ్స్ ఇవ్వలేదు స్టేట్కి. 49% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, వాళ్ళు 51% వాళ్ళు ఇవ్వాలా. అప్పుడు మ్యాచింగ్ అయితే 100% వెల్ అవుతుంది. SC/ST సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ కావడం లేదు, బీసీలకు ఇవ్వడం లేదు, ఎస్సీలకు లేదు. అకార్డింగ్ టు జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ ఇవ్వడం లేదు. మోడీ చాలా నియంత్రణతో పోతున్నాడు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ దేశానికి అరిష్టం వచ్చేసింది. బీజేపీ వాళ్ళు గుళ్ళు అంటారు కానీ బళ్ళు అంటారు. మాకు విద్య కావాలా, విజ్ఞానం. అంబేద్కర్ అదంతా చదివేదానికి మాకు ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. మాజీ మంత్రి మారెప్ప గారు మనతో పాటుగా షేర్ చేసిన సమాచారం మొత్తం మీద చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళు గుళ్ళు అంటున్నారు కానీ బళ్ళు అనట్లేదు. మాకు చదువులు కావాలని చాలా స్పష్టమైన ప్రకటన ఆయన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశంలో మోడీని ఎదుర్కోవడానికి ఒక కేసీఆర్ లాంటి ధీటైన రాజకీయ నేత అవసరం తప్పకుండా ఉందని చెప్పేసి మారెప్ప గారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లింగారెడ్డితో సూరజ్ కుమార్, న్యూఢిల్లీ.